వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏ కర్రీ వండుకున్నా సరే ఉల్లిపాయ కంపల్సరీగా కొయ్యాల్సిందే. కోసినప్పుడు కన్నీరు రావాల్సిందే. కానీ ఉల్లిపాయ కోస్తే కన్నీరు ఎందుకొస్తుంది మీకు తెలుసా? నా చిన్నప్పుడు ఎక్కువగా నేను చదివిన కథ, ఇంకా విన్న కథ, ఇప్పుడు నా పిల్లలకి చెప్తున్న కథ ఉల్లిపాయ కథ. అయితే ఉల్లిపాయలకి సంబంధించి ఒక కథ ఉంది. అదేంటంటే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వీళ్ళు నలుగురు స్నేహితులనమాట. వీళ్ళు నలుగురు ఒకరోజు సినిమాకి వెళ్ళి సినిమా హాల్‌లో సినిమా చూస్తున్నప్పుడు టమాటా పండు మీద ఎవరో వచ్చి కూర్చుండిపోతారు. సో, టమాటా పండు చచ్చిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కలిసి దిగులుగా ఏడుస్తూ బయటికి వస్తుంటే పచ్చిమిర్చి బజ్జీ అతను పచ్చిమిరపకాయలు తీసుకొని బజ్జీ వేసేస్తాడు. అలాగే కరివేపాకుని ఒక ఆవిడ తాలింపు పెట్టేస్తుంది. ఇంకా మిగిలింది ఇంకెవరు? ఉల్లిపాయ. ఉల్లిపాయ బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటే ఒకతను అంటే ఒక స్వామి ఇలా వచ్చి, "ఎందుకు దిగులుగా ఉన్నావు" అనంటే, "నా స్నేహితులందరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు నేను ఏడడానికి మిగిలాను. నన్ను ఎవరైనా చంపేస్తే అప్పుడు నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు కదా" అని అడిగిందంట. అప్పుడు, "నువ్వేం బాధపడకు. నిన్నెవరైతే కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు" అననేసి ఆ స్వామీజీ చెప్పారంట. అందుకే మన కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. నిజమనుకోగలరు, జస్ట్ స్టోరీ అండి. మనకు అందులో ఉండే ఘాటు వాసన బట్టి మన కళ్ళంట నీళ్ళైతే వస్తాయి. అది నా అభిప్రాయం. మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. అలా చూస్తూ వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.